సమయానికి వచ్చిన వారు స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలుగుగాక. మన మధ్యలో ఉండే దైవదాసులు చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా బోధకుడే మనతో బోధిస్తున్నట్టుగా భయభక్తులతో శ్రద్ధగా వినాలి. ప్రైజ్ లో హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘానికి అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరొక ప్రేమ దేవుడు నన్ను ఎంతగానో మరి ప్రేమించి జ్ఞాపకం చేసుకొని ఈ విధముగా పరిశుద్ధమైనటువంటి దేవుని సంఘానికి దేవుని వాక్యాన్ని బోధించడానికి నా జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నానండి. దానికంటే ముందుగా నన్ను ప్రేమిస్తూ మరి ఈ విధముగా ఈ వేదిక అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకుల కుటుంబానికి కూడా నేను ఎంతగానో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలన్నా. అందరు బాగున్నారమ్మా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారంటే సమయం వేరు, పూర్తిగా నవ్వాలి. సంతోషం ఎలా ఉంటుంది? ప్రభు సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం కలుగుతుందంట. మీరు సంతోషంగా ఉన్నారంటే సమయం వేరు. స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి నేను మీకు విస్తారంగా వాక్యం నేను చెప్పడానికి నేను ధైర్యం చేయను, కానీ సేవకులుగా నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను సమయోచితంగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను. ఏదైనప్పటికీ కూడా దేవుడు గొప్ప దేవుడు అండి, నిజమే. మరి ఇటువంటి చిన్న సంఘంలో మరి దేవుడు తన సేవకులను ఎంతగానో మరి బలపరుస్తూ ఒక దైవికమైనటువంటి గొప్ప ఆత్మమైనటువంటి ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆరాధన చేస్తూ నిజంగానే ఆత్మ నామానులుగానే ఈ పరిస్థితి అంతా కూడా, వాతావరణం అంతా కూడా కలిగి నాకు అనుభవం. అంతేనా? మనం ధనులు అండి, భాగ్యవంతులమే మనం. దేవుడు ఆ రీతిగా దేవుని సేవకులు ఇంకను మరింతగా ఈ ప్రాంతం బలపరిచి వాడుకొని కాక ఏదైనప్పటికీ కూడా సేవకులు ఎన్నో దేవుని యొక్క వాక్కు పొందుకుంటూ ఎప్పటికప్పుడు సంఘాన్ని సిద్ధపరిచేటువంటి క్రమంలో మనందరం కూడా ఉన్నాం. సిద్ధపరిచే ఎక్కడికి? ఆ పర్లోకాన్ని సిద్ధపరిచే క్రమంలో మనం కూడా ఉన్నాం కనుక ఎప్పటికప్పుడు సంఘాన్ని సమీపంగా ఉంచాలో, దగ్గరగా ఉంటే వారు పొందుకున్నటువంటి స్థానం ఏమేమి ఉన్నదో అనేటువంటి ఉద్దేశం కలిగి మరి ఎప్పుడు గస్తూ సరిచేస్తూ సిద్ధపరిచేటువంటి అనుభవం మనందరం కూడా ఉన్నాం. అయితే దేవుడు సిద్ధపరిచేటువంటి వాక్యాన్ని దినము మనం ధ్యానం చేసుకుందామండి. అదే 40వ వాక్యం నుంచి 40 వరకు చదివించండి. మీరు ఎడలా మీకేం పడదు? మీరును పరిపూర్ణులై ఉండరు. దేవునికి ప్రభునందు వాక్యాన్ని మనం ఉంటే ఒకసారి ఆలోచించినట్టయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించేటువంటి సమయాల్లో ఇక్కడ మీద దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభుగా ప్రసంగం చేయగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మాట్లాడుతూ దేవుడు ఇక్కడ ఆ జనసమానిస్తూ అక్కడ ఈ వాక్యాలు చెప్పడం మనం చూస్తున్నాం. ఏమనంటే మీరు ప్రేమించిన వారిని ప్రేమించిన మీకేమి ఫలము కలుగును. ఈ రోజు మనం క్రైస్తవుని శ్వాసలమని మనం పెట్టమని మరి లోకంలో సంఘంలో ఏర్పడి మన ఏ విధముగా ఈ లోకంలో మనకు అనేటువంటి ఒక ప్రశ్న ఎవరికది ప్రశ్నేసుకునేది ప్రశ్న వేసుకోవాలి. ఈ రోజు సమాజంలో చూస్తే అన్యులకి ప్రభు వారు అసలు అక్కడ జనం నుండి ఆ పరిస్థితులను బట్టి ఆ ప్రాంతం బట్టి దేవుడు రీతిగా మారుతున్నాడు. మీలో తండ్రి వారు కనుక మీరు ఉంటే ఈ రోజు మారడం వరకు జీవించాలి. జీవించండి బిడ్డలను మనం సిద్ధపడాలి. దేవుడు పవిత్రుడు. ఈ రోజు ఆరాధనటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయన లోపం అనేది లేదు, పాపం అనేది లేదు.
ఎవరైనా చెప్పగలుగుతారా? ఈరోజు లోకంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారని చెబుతున్నారు కానీ ఆరాధించినటువంటి దేవుడికి సరిపోయినటువంటి వారు కాదు. అందుకే ఈ రోజు మనం కూడా ఆ పరిశుద్ధునటువంటి దేవుని ఆరాధన చేయడానికి పరిశుద్ధ సమకూర్చడం. దేవుని అనగా ప్రేమిస్తుంటే నేను పరిపూర్ణ కనుక మీరు పరిపూర్ణ కోరుకుంటున్నారు. ఎవరు కోరుకున్నా మనతో కార్యం చేశారంటే మాట్లాడుతుంది. మనకు తెలుసు, లోపల మనకు తెలుసు, ఆత్మీయంలో ఉన్నప్పుడు విషయాలు వింటున్నటువంటి విషయాలు తెలుసు. ఎలా మేలుకరమైనటువంటి మనం ఎక్కడ కూడా వినపడవు. అయితే ఈ రోజున దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం తెలుసా? మనందరూ కూడా పరిపూర్ణ మాట్లాడాలి. మహిమ చేత దేవునితో సహవాసం చేసినప్పుడు వారినటువంటి గొప్ప అనుభవం, దేవునితో సమానముగా ఉన్నారట. దేవుని చూసి మహిమను పొందుకున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అవిధేయత వల్ల ఎక్కడో ఒక లోపం, ఒక అవిధేయత వారి జీవితం ప్రవేశించినప్పుడు మహిమను పూర్తిగా చిన్న ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంఖ్యలు ఉన్నాయి, మనకి కొన్ని నెంబర్ ఉన్నాయి, సంఖ్యలు ఉన్నాయి. మనిషి సంఖ్య ఎంతండి మీకు తెలుసా? దేవత సంఖ్య ఎంతమా? దేవదూతల సంఖ్య ఎంత? మనం ఈ రోజున నన్ను కానీ ఎవరన్నా నిలబెట్టి మనం కొలతేస్తే ఎవరు ఏమంటారంటే 5 అడుగులు 6 అడుగులు లేదా ఇంకా అదిని బట్టి మనం చెప్తూ ఉంటాం. ఇక మనకి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంఖ్యలు ఉన్నాయి. మనిషి సంఖ్య చెల్లి చెప్పింది, దేవదూతల సంఖ్య 5గా ఉంటది. మరి దేవుని సంఖ్య ఎంత చెప్పాలి? 7 అండి. 7కి దేనికి చిహ్నం? సంపూర్ణం అంటే పరిపూర్ణమైనటువంటి సంఖ్య. ఈ రోజున దేవుడు ఈ సంఖ్యలోకి రావాలని మనం ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు మనం ఆ స్థితిని కలిగి ఉన్నామే, మన పితరులు ఆ స్థితిని అనుభవం ఉన్నటువంటి వ్యక్తులే. కానీ కోల్పోయినటువంటి ఆ సంఖ్యను మరొక్కసారి దేవుడు మనకి ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఈ రోజున మనం ఈ విధముగా పరిశుద్ధ గ్రంథం నుంచి అనేకమైనటువంటి సంగతులు, విశ్వాస సంబంధమైనటువంటి మరి మనలో ఒక మంట, ఒక వైరాగ్యం కలిగించినటువంటి బోధ మనం వింటున్నప్పుడు మనం దానికి సిద్ధపడాలి. విని విడిచిపెట్టే వ్యక్తులుగా ఉన్నామా? సంపూర్ణంగా మార్చబడ్డా అవకాశం లేదు. ఎందుకో దేవుడు ఈ రోజున ఈ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఆయన దేవుని రాకడ అది సమీపమైనటువంటి సమయాల్లో నిన్ను నన్ను సిద్ధపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఈ రోజున మనం రక్షింపబడినటువంటి జీవితంలో అయినా, లేకపోతే ఒక 30 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు ప్రభువు నమ్ముకొని జీవిస్తున్నటువంటి వ్యక్తులమైనా సరే, అది మనందరికి కూడా అవసరమై ఉన్నది. మనందరికీ అవసరమై ఉన్నది. కనుక ఈ రోజున మనము కలిగి ఉండటం కాదు కానీ జీవిస్తూ ముందుకు కొనసాగబోయేటటువంటి భక్తి చేసేటువంటి బిడ్డలుగా మన సంఘముగా కొనసాగిపోవాలి. ఈ మాటలు వింటున్నప్పుడు, ఈ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనకి ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాయండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వాక్యం చదివినిపించండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వాక్యం. చదవండి. అప్పుడు పరలోకమందు నీకు వెళ్ళిపోయాను. ఇక్కడ పరిశుద్ధంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎవరంటే మనం ఇంట్లో ఒక అధికారి కనబడుతుంటాడు, ఒక యవనస్తుడు కనబడుతుంటాడు. ఇటువంటి వ్యక్తికి, ఈ అధికారి వ్యక్తికి, ఈ యవనస్తున్నటువంటి యవన జీవితంకి అంట ఒక ఆలోచన అంట. ఏమని పరిపూర్ణుడు అంటే నిశ్చయం పొందటానికి ఇక్కడ అయితే అన్న సారీ చదవనండి. నీవు జీవములో ఆజ్ఞ గైకొనమని చెప్పెను. అతడు
విడిచిపెట్టవద్దు, పిలవద్దు, అవసరానివ్వద్దు, దేవుని సమీపము, ఇవ్వలే నీ పొరుగువాడు ఇవ్వలేను. ఆయన చాలేనా? చాలు చాలు. మనం చూస్తున్నాం సండే దేవుని ఆజ్ఞ మనసు మన ఈ వాక్యాలు వింటూ నేర్చుకుంటున్నాం, కానీ అవి నేర్చుతున్నాం, నెరవేరుస్తున్నాం, ఆజ్ఞ మనం కలిగి జీవిస్తాం అనేటువంటి ఇక్కడ ఈ ధనుడు దేవుని ఉందని అంతే. ఏ మంచికి రోజున మంచి కార్యాలు మనం చేస్తూ ఉంటాం, మంచి కార్యాలు బాగా ఉంటాం. కానీ ఈ రోజు నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే మంచి కార్యం. దేవుడు కొంటూ దేవుడు ధ్యానిస్తూ దేవుడు అంటే ఎవరు ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనం జీవితున్నప్పుడు నిత్య వాసులుగా మార్చబడతాం. ఈరోజు మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే ఈ రోజున మనం నిజంగా నిత్య జీవానికి వెళ్ళేటువంటి పరిపూర్ణ స్థితి మనం కలిగి ఉన్నామా అని ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు నేరుగా మనము ఆయన పరిపూర్ణమైనటువంటి భక్తి మనలో కనబడుతుందా అనేటువంటి ప్రశ్న వేస్తే మనం చెప్పలేదు, ధైర్యం చెప్పలేదు, ఎంత మాత్రం కూడా మనం చెప్పే కారణం అంటే మనం మనుషులుగా ఈ లోకంలో జీవినప్పుడు ఎవరో మనల్ని పంపుతుంది, తప్పిపోతూ ఉంటాం, ఎక్కడో పడిపోతూ ఉంటాం, ఆలోచనలు పడిపోతూ ఉంటాం, పడుతూ ఉంటాం, పాపం చేస్తూ ఉంటాం, చూపులు పాపం చేస్తూ ఉంటాం. అక్కడ ఇక్కడ ఈ విషయాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ అర్హత చేయకూడదని, అపాడదని, విచారణ చేయకూడదని అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇక్కడ 10 ఆజ్ఞలు మనకు కనబడుతున్నప్పుడు ఈ ఆజ్ఞలను మనం ఎంతవరకు మనం కలిగి ఉన్నాం, ఇట్లా మనం చేయ ఉన్నాం. అర్హత చేయకూడదంటే ఒక మనిషిని కడుతున్న లేకపోతే ఏదైనా పొడిచి చంపేయడం కాదని, ఆ వ్యక్తి పడి చంపడం కాదు నరహత్య అంటే. పరిశుద్ధ గ్రంథంలో రీతిగా మాట్లాడు, నీ సహోదరుని ద్వేషించాలా నువ్వు నరహత్య చేస్తలే, నీ సహోదరుని నీ కుటుంబ సముద్రి నువ్వు ప్రేమపోతే నువ్వు నరకుడివే. పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుందండి. ఈ రోజున ఇప్పుడు మనం ఎంత ప్రేమ కలిగి ఉన్నాం, నువ్వు ప్రేమించడలా నీకు పొలమే కలుగుతుంది, పరలోకం నుంచి నీకు ఎటువంటి ఫలం కలుగుతుంది, నిత్య ఫలం నువ్వు ఎలా పొందుకుంటావు? ఈ రోజు మనసు కలిగి ఉన్నామా? దేవుడు ప్రేమ కలిగినటువంటి మనసు కలిగి ఉన్నామా? ఒక మాట ఇంత పాపం చేసేస్తూ ఉంటాం, దేవుడు నాడు నిన్ను నడుపడతాడు. ఒక సంపూర్ణ కలిగి ఆయన తక్కువ రాజ్యము నిన్ను ఉంచాలి. దేవుని బిడ్డలారా, అందుకేమో పొట్టివాటి జగయ్య మనం చూస్తున్నాం. దేవుని ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఘోర అక్రమం చేస్తున్నవారు ఆ యొక్క మనిషి అక్రమం నుంచి విమోచించబడుతున్నారు. దేవుని యొక్క రాకడకు సువార్త ప్రకటన అనేటువంటి విషయం పొట్టివాడు జగయ్య ఆ విషయం విన్నాడని ఆ ప్రాంతానికి యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వస్తున్నటువంటి సంగతి ముందుగా విషయమైనటువంటి దేవుని చూడాలి. దేవుడిని ఎదుర్కోవాలి. మనందరూ అసలు ఈ కథ గురించి సభ్యులు పిల్లలు చెప్పే కథలు ఏంటంట, అక్రమం చేస్తూ అక్రమంగా సంపాదించుకుంటూ పాపాన్ని పోగొట్టు రీతిగా ఈ కథని మాట విని మనసు ఏంటంటే తెలుసా, నేను అక్రమం నుంచి విడిపించబడాలి, నేను ఈ అక్రమంలో జీవిస్తే నిజానికి నేను వెళ్ళలేను, బ్రతుకున్నప్పుడు నేను ఎందుకు ఆయనకు ఉండలేను విషయం అప్పుడు ఆ ప్రాంత యేసుక్రీస్తు వారు ఆయన దానికి సిద్ధపడి మెడిచెట్టెక్కి ముందుగానే ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద సంచి అనేకమైన ప్రాంతాల్లో వెళ్ళంట ఊరుకునే లేదండి. దేవుని స్వాతంత్రం మోసుకుడు ఆ ప్రాంతంలో ఎవరైనా పాపములో పట్టుబడి పురానికి సిద్ధమవుతున్నారు, సమీపమన్నారు వారందరినీ కూడా మాత్రమే దేవునికి నమ్మాలి. ఈ మాటలు నమ్మాలి. అనేకమైన పాలు చేసుకుని అనేకమైన దురాశలను మన దేవుని ముందుకు వచ్చినప్పుడు దేవుడు మనం క్షమించినప్పుడు అందరూ కూడా మనం కూడా ఆ దేహపడి మార్చబడ్డారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జయ జీవితంలో దీన్ని కార్యం చూడాలి. అంతవరకు ఎవరంటే లెక్కలేదు, ఆయనకి ఆధారము అని అనుకుంటూ జీవిస్తున్న సమయంలో దేవుడు యేసు ప్రభు వారు ఆ జక్కే కంటే ఆ జక్కే దేవుడు చూశాడు. ఆయన
ఆయన సర్వనాథుడు కదా, ఆయన మరుగైనది ఏమైనా ఉందంటారా? ఈ రోజు క్రమంలో మనం ఇక్కడ కూర్చున్నాడు, మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. హృదయ స్థితి ఏంటో మనకు తెలుసు. మనంతటి పరిశుద్ధితో మనం కలిగి జీవిస్తున్నామని తెలుసు. ఒకవేళ మన ముసుగుని మన పరిశుద్ధులని తప్పేసుకోవచ్చు. కాదు, మోసం చేయలేదు. మనుషులు మోసం చేయొచ్చు, దేవుని మోసం చేయ. మొట్టమొదట యేసు ఆ జక్కయ్యను చూచి, ఆ జక్కయ్య అనవలసిన అవసరం వచ్చింది. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు అండి. ఆయనకి వచ్చింది ఆమెలో షాలో మరి అనేకమైనటువంటి పథకాల్లో బ్రతుకుతున్నటువంటి అనేకులను విడిపించడానికి ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు. ఆ యొక్క జీవితంలో అంటే మనకి రక్షణ కలిగింది. ఈయన అబ్రహామే సంతానమే అసలు వారసులుగా మారిపోయాడు జక్కయ్య. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కూడా చెత్తపట్టుకుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పటికీ కూడా మనుషులు అంతంత మాత్రం పరిశుద్ధంగా ఉన్నాయి. నా మట్టుకు నేను కూడా బోధించుకోవాలి. వాక్యం నాకు కూడా ఒకరి కూడా వాక్యం. కనుక రాబో దినాల్లో మన యొక్క ఆధ్యాత్మిక జీవితం కానీ మన ప్రార్థన, మన విశ్వాసం దేవుడు ఎప్పటికప్పుడు చేసుకోవాలి. ఈ లోకంలో మనము జీవినప్పుడు మనం పొరవడానికి సాతానుడు పన్ను. సాతానుగాడు మనకి ఎప్పుడు పడాలి. మన పరిపూర్ణంగా మారకుండా సంపూర్ణంగా చేయకుండా దేవునికి పాపాలు చేయకూడదు అంటాడు. నేను మన పరలోకానికి ఎలాంటి ఏది కొదువే ఉంది మన జీవితంలో? ఇంకేది కావాలి మనకి? ఏమంటున్నారా? ఇంకేది మనుషులు కదా అనేక ఆశలు ఉన్నాయి, అనేక చేయాలి, అది ఇది అనుకోవాలి అనేటువంటి ఆశలు ఉంటాయి. ఇది దేవుని ఇచ్చినటువంటి ఆలోచన కోరికలు మనం ఖచ్చితంగా పొందుతాం. మనకు కూడా అవసరం. దేవుడు మన పట్ల అది శ్రేష్టమైన దానికి దేవుడే మనకి ఇస్తూ ఉంటాడు. ముందు అది సాతానుగాడు క్యాప్చర్ మన పాపానికి అప్పగిచ్చేస్తాడు. కనుక ఆ రోజు ముగిస్తున్నాను. నాకు ఉపయోగం బట్టి నేను మాట్లాడంటే మనందరూ రాకండి. నాకు సరిపోతా ఎప్పటికప్పుడు ఈ పరిశుద్ధత గురించి బోధిస్తుంటారు. పరిశుద్ధత మాటలు వాక్యం ఆ మాట విన్నప్పుడు మనకి అర్థమైపోతుంది. పరిశుద్ధ మాట మనకి వినబడినప్పుడు మనం వాస్తవానికి మనలో భయం పుట్టింది. ఎందుకంటే ఎక్కడ ఆగిపోతున్నాం. అంటే ఈ రోజు ప్రభు ప్రేమ నేను చెప్తున్నా అంటే దేవుని మాటగా మీకు చెప్తున్న మాట అంటే, దేవుని మాట అంటే అందరం కూడా తక్కువగా మార్చబడి ఆయన నిత్య నివాసం దేవుడి అవకాశం మాట్లాడుతున్నాను. దేవుడి గాక. సకల ఆశీర్వాదాల కారణం ప్రియ ప్రభు తండ్రి నీకే వందయ్యా. మిమ్మల్ని మరలా మీరు తిరిగి ప్రేమిస్తే భయమేమి? అన్ని జనులు ఆవేశం చేయుచున్నారు కదా. నీ విరోధి అయిన అపవాదిని ఎదుర్చక మీ చెంప మీద కుటుంబానికి మరొక చెంపను చూపించలేకలు వచ్చాయా? మేము దెబ్బలు తిరుట మరియు అవమానం అందుట మీకు పరలోక రాజ్యానికి వెళ్ళని ఉండని బోధించారు సార్. లోకంలో ఏదైతే మంచి బిల్డింగ్ వచ్చింది, బంగారు వచ్చింది, డబ్బులు వస్తాయి, మంచి వాహనాలు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి. వీటన్నిటికంటే ముఖ్యమైనది నాయన నిత్య జీవాన్ని ఈ సేవకులు బోధించడాన్ని బట్టి మేము ఎంతగానో చూసినాం. ఎందుకంటే ఏదో ఒక దినాన పరలోకం నాయన మా జీవాన్ని మా జీవితాన్ని ప్రారంభించాలి. అయితే ఇక్కడ పరిశుద్ధత నేర్చుకోవాలి. సగునకు అనుభవించమని వాడుకొని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను. గట్టిగా ఈ పక్క వారికి షేక్ ఇవ్వండి. నిత్య జీవుడు చేయాలి. మన వస్త్రం షేక్ ఇవ్వండి. చెప్పు నోరు పరలోకం వెళ్ళటానికి యేసు నామములో అందరికీ ప్రియులారా, పదే పదే సేవకుడిగా నాకున్నట్టు బాధ ఏంటంటే నాకేం భోజనం అవసరాలు లేదు, నాకేం భయం లేదు. ఈ ఊరి దగ్గర నుంచి ₹1 ఒక సొక్కా కూడా కొనుక్కోవాలండి. అన్ని చెప్పండి. సమయాలు మాకు కావాలో ఆటువంటి మీలాంటి పిల్లలను మా దగ్గర ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన చేతిలో వెళ్ళలేదు. అందరబడి దేవునికి మహిమ కలుగును గాక. నాకున్న బాధ ఏంటంటే సమయానికి ఎవరు రావడం, అదొక్కటి సమస్య. ఆదివారం ఆలోచన బట్టి మగొడ్డ చేసేది లేదు. ఏందో మరి ఆదివారం స్పెషల్
మనకు మాంసం మాంసం అనడం అనుకో, నానా మాంసం కొని పెట్ట మాంసం తినాలంటే ఎందుకు స్తోత్రం చెప్పు. తిండిపోతు పరలోక రాజ్యం తింటారు, ప్రార్థన అయిపోయిన తర్వాత తింటారు. స్తోత్రం చెప్పు. తినొద్దు పండి తినొద్దని ఆదివారం ఖచ్చితంగా కానీ మనం సమయాన్ని దేవుని మందిరం రావాలి. స్తోత్రం కలుగును గాక. రేపు బయలుదేరాలంటే ఈ రాత్రి దేవుడు మాట్లాడేవాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా కొట్టండి. మొత్తు పోయి సరే, మీకేదో చాలా నాకు అందిస్తూ దేవాలయం ఆ యేసు ప్రభు వారికి లోబడుతూ చరణిస్తూ అది మనసులో పెట్టుకొని చక్కగా ధ్యానించండి. ఈ వారం ఒక్క వాక్యాన్ని చదవండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం, సంఖ్యాకాండం 5వ అధ్యాయం 18వ తీసారా? అక్కడ పెట్టి షూట్ చేయడం అనేసి చేతులు కట్టుకో, సిట్ రైట్, చక్కగా నా వైపు వెరీ గుడ్, వందనాలు మా చూడాలి. ఇటు చూడు. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిలో ముసుగును చేసి దోషమైన నైవేద్యం అనగా అపకారమైన నైవేద్యం నేను చెప్తాను, చదివేశారు ఆల్రెడీ. దేవులారా సంఖ్యాకాండం చెప్పండి. వస్త్రాలు చక్కగా ఎదురుగొట్టండి. ఇక్కడ మీద కూడా ఇక్కడ ఎవరు ముందు వంగడానికి కానీ అడ్డు కానీ లేదు. రైట్. 5వ అధ్యాయంలో నీ పక్కవారితో చెప్పండి యాజకుడు అని. కరవబాకరా మామూలు యాజకుడు అంటే ఈ రోజున సేవకులాగా కూడా పరిచర్య చేసే వారిలో యాజకులుగా ఉండేవారు. స్తోత్రం చెప్పండి. ఆ యాజకులో చేదైనటువంటి పాత్ర ఉందంట. ఏ పాత్ర ఉంది? చేదైన పాత్ర. చేదైన పాత్ర అంటే చెడు పాత్ర ఎందుకంటే ఒక స్త్రీ ఆయన దగ్గరకు రావాలంట. పాపము చేసిన లేదా చేయని స్త్రీ ఎవరైనా వచ్చినప్పుడు ఆ యాజకుడు ఏం చేసేవాడంటే ముసుగు తీసేవాడు. ఏంటంటే గారు దేవాలయం ముసుగు చిరిగిపోయింది. స్తోత్రం నువ్వులో ఏమైనా పాపం చేసిన వాళ్ళైనా పాపం చేయని అటువంటి వచ్చినప్పుడు ఆ స్త్రీ ముసుగంటే యాజకునికి దేవునికి ఇవ్వగలుగురు కాక. కానీ ఈ ముసుగు గురించి ఒక ముసుగు వచ్చింది. ఒక వ్యక్తి పొలపంజా ఉన్నాడు, చాలా బలంగా పొలపంజా అంటే అటుకుల మీదగా ఒక ఒంటెల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సరుకుకి అబ్రహాము యొక్క పెద్దదాసుడు ఎలియాజరు ఆ సరుకు మొత్తం రవాణా చేస్తున్నాడు. ఆ పొట్టెల మీద ఉన్న ఆ ముసుగు గుండా ఎలియాజరు గారు అపములో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని అడిగింది. ఆమె చూపు ఉంది. అతను అలా దూరం నుంచి గమనిస్తాడే తలంట భూమి మీదంట, పని శ్రద్ధ భూమి మీద ఉందంట, పని శ్రద్ధ ఉందంట. ఆ శ్రద్ధని గమనించుకుంటూ ఇంత బలాఢ్యుడు, ఇంత యవనస్తుడు, ఇంత ఎండలో కూడా కష్టపడి పని చేస్తున్నాడు, ఇతను ఎవరు అని అడిగింది. అప్పుడు ఏదంట, అమ్మా అతని పడగానే వెంటనే తీసి చున్ని ముసుగేసుకుంటే కానీ వాడు ముసుగేలా తప్పు ముసితే అందంగా ఉంటారు. స్తోత్రం చెప్పండి. లేరా ఏమో లేరా? వారే నేనే పోతుంటే ఎటు చూడగా పాషం గారు ఎటు చూడు చెప్పు ఏందమ్మా ఎరగొట్టాడు అన్న. ఏంది అడుగుతావు నా తర్వాత ఈ సైతానికి పోయే కాలం వచ్చింది. స్తోత్రం ముసుగు తీస్తే అన్నమాట. అయితే ముసుగుల గురించి చెప్పగానే వాక్యం వేరే కానీ చెప్పాలి. ముసుగు పూర్తిగా ఇక్కడికి ముసుగుండి ఇక్కడ ముసుగు లేకుండా ఈ మధ్య మీటింగ్ లో కూడా రంగురంగుల యొక్క ముసుగులు అమ్ముతున్నారు. అభిషక్తులైన దైవజనుల మందిరాల్లో ముసుగు
ఏమంటారంటే మాకు నీ ముసుగు ఉండాలి. స్తోత్రం కలుగుట. ఎందుకంటే ఈ ముసుగు ఈ శిరస్సు ఎవరో ప్రభువారు. ఈ శిరస్సు ఇప్పుడు ప్రభు అనగా చూపించాలి. బ్లూగా మెరుగా నల్ల దాని మీద చెమికిలుగా చూపించాలి. ఆ ముసుగు తీయాల్సి ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చినప్పుడు అతని చేతిలో ఒక పాత్ర ఉందట. ఏ పాత్ర? చేదైన పాత్ర. ఆ చేదైన పాత్ర ఎందుకు కట్టబడుతుంటే ఇంటికి మీరు చదవండి. ఈ సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ కాండం పెద్దగా ఎక్కువ జనాలు ఏదైనా జనాలకు ఎక్కువో దాని మీద జ్ఞానం కాదు, మహిమ కలిగిన ఆ సంఖ్యాకాండం ఒక పుస్తకం పేజీ తిరిగితే ఈ సంఖ్యలు ఎక్కువ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను ఇవి మాత్రమే ఎక్కువ చదువుతాం. వీటినే ఎక్కువగా సండే స్కూల్ పీరియడ్ ఎక్కువ ఇస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆ పాత్ర ఎందుకుందంటే చేదైనటువంటి రసం. ఆ చేదైనటువంటి ఆ పదార్థం ఏంటంటే అది ఆ స్త్రీ తాగాలంట. ఏ స్త్రీ? ఆ స్త్రీ అది తాగిన వెంటనే పాపము చేసి అయితే ఆమె కడుపు ఊపిద్దంట. ఊపిద్ది, కడుపు ఊపిద్ది. ఆ తర్వాత ఆ అడుగు వంగిపోయి పడిపోతాయి అంట. ఉంటే అంత బాగుందో, అప్పుడు బాగుండో. ఈ పాటికి నా నడుములు ఎప్పుడప్పుడు పోయి ఉండే. నేను చేసిన అక్రమాలకి ఏమంటే నేను చేసిన అక్రమాలకి, నేను చేసిన పాటికి, నేను చేసిన వ్యవహారాలకి నేను ఈ పాటికి నడుము ఎప్పుడో పడి భూమిలో కలిసి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నా రెండు చేతులు ఎత్తి జోడి చూస్తున్నాను. పాత్ర ఆ యాజకుడు తాపితూ పాపము స్త్రీ అయితే అక్కడ కనబడ్డ బాధ అదేదో కిడి ఫెయిల్ అయినప్పుడు కానీ జాండీస్ అయినప్పుడు ఎలా గుప్పిద్దో అంత టైట్ గుప్పిపోయింది. ఒకవేళ నడుము పడిపోయిందట. ఒకవేళ దాని విషయం తెలియకుండా వచ్చి బుకాయించి, దాని విషయం తెలియకుండా బుకాయించి విలువ తెలిసిన వారు అసలు చెప్పిన వెంటనే బాబు నీకు దండం పెడతాం, మేము పాపం చేసేవాళ్ళు ఒప్పుకునేవాళ్ళు అంట. అందుకే ముసుగుది ఎగ చప్పట్లు కూడా. ఈ దినాల్లో కూడా పాపపు ముసుగును తీసివేయలేదు ఎవరు. ఎందుకు పాపం తప్ప ఈ చెట్లు ఎప్పుడు అంటే పాపం అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని చెప్తా ఉన్నాను ఇక్కడ. ఆ రసంగా తాగుడు యాజకుడు ఇస్తే ఆ కడుపు పంపింది, నడుము పడిపోయింది. సరే పాపం చేద్దామండి, ఆమెకి గర్భం వచ్చిందట. లేకపోతే గర్భం వచ్చిందట. ఆ రసం తాగితే లేకపోతే గర్భిందట. పిల్లల కోసమే ఈ పాప కడుపు పంపింది, నీ నడుము పడిపోయింది. పాపం చెయ్యకపోయినా నీ మీద రేరపడుతున్నావా? ధైర్యంగా రాదు, అది నీకు ఇవ్వండి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏది చేసినా ఏది చెప్పినా దేవుడు భవిష్యత్తుని చూసి ప్రతిదీ చేస్తాడు. యాజకుడు మనుషులుగా పోసేవాడు, మనుషులకు పోసినప్పుడు పాప నిర్దోష తెలిసేది. కానీ మనుషులందరూ కలిసి యేసయ్యకు పోశారు. స్తోత్రం చెప్పండి. మనుషులందరూ కలిసి యేసయ్యకు పోశారు. ఆయన సిలువ ఉన్నప్పుడు కూడా దాహం అని అడుగుతూ ఉంటే ఒక స్పాంజీ తీసుకొని ఆ చిరకను తీసి ఆ చేదైనటువంటి బోళము కలిపినటువంటి ఆ స్ప్రేయర్ లో ముంచి ఆయన నోట్లో పెట్టినప్పుడు అది తాగనొల్లకపోయినట్టు. ఎందుకంటే ఆయన పాపము లేని వాడు కనుక అయినా తాగవలసి వచ్చింది. స్తోత్రం చెప్పు. ఎందుకంటే నీవు తాగి నీ కడుపు పోయి, నువ్వు నరకానికి వెళ్ళిపోయి, నీ నడుములు పడిపోయి, రోగాల పాలైపోయి నువ్వు నాశనం అవ్వకుండా నీకు రావలసిన శిక్షని ఆయన చేదు చిరకను ఆయనే పుచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగా సార్? అంతేనా? ఈరోజు ఈ సార్వత్రిక సంఘాలలో, ఈ సార్వత్రిక సమాజంలో, ఈ క్రైస్తవ ప్రపంచంలో నీవు పాపము ఒప్పుకోవటం లేదా? నీ బదులు ఆయన చేతులు తాగుతున్నాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పు. అందుకే నువ్వు బతుకుంటావు. లేకపోతే ఎప్పుడో వేరొక గ్రంథంలో నీ పేరుండి ఎక్కడో రోడ్డు ప్రమాదంలోనూ ఎక్కపై మిస్టేక్ ఎక్కడో నువ్వు చనిపోయి ఉండాలి. ఈ పాటికి
నీవు నరకానికి వెళ్ళకుండా, నువ్వు రోగాల పాలవకుండా నిశ్చయముగా నీ వ్యసనములను, నీ రోగములను ఆయన భరించాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. ఒక్కసారి తీయని అందరు తీయాలి. ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి స్వస్థపరిచెను. ఏమండి 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 అది రిహార్సల్ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆయన చదవండి ఇక్కడ, మన రోగములను భరించాడు. అవునండి, ఒక్కసారి నీకు ఎందుకంటే పాపి అయినా వాడు తన్ను తాను పరిశీలించి తీసుకోవట. కొంతమంది తొందరపడి కొంతమంది రోగులయ్యారట, కొంతమంది నిద్ర ఉన్నారు. రస విషయంలో దేవుడు ప్రక్కన చెప్తానే ఉంటాడు. అయినా కానీ మనం ఎప్పటికప్పుడు ఆ పాప వేసుకుంటాం, మళ్ళా తీసుకుంటాం, మళ్ళా సరే ఆ పక్కన పెట్టండి. నీకు రోగం రావాలి, ఆ శాపి మీద ఉండాలి, కానీ దేవుడే ఆ రోగాలను ధరించాడు. ఈ రోజు నీకు ఏ ప్రాబ్లమా, షుగర్ ప్రాబ్లమా, నీకు స్వస్థత వచ్చిందంటే ఆయనకు వచ్చింది. అది కొట్టు గట్టిగా. రోగాలను దేవుడు భరిస్తున్నాడు అర్థం. ఎందుకన్నా రోగి కాదని, నీవు కాదని, నీవు సత్యమనే నడుపుదని ఆయన నిన్ను లేపడానికి యాజకుడు ఇచ్చేటువంటి పాత్ర ఆయనే తాగేశాడు. ఎంత నువ్వు ఒప్పుకున్నా, మామూలుగా అయిపోతున్నావు. ఒప్పుకున్నా కనుక వీటన్నిటి యాజకుడు ఏం చేసావు తెలుసా? నువ్వు మరి ఇప్పుడు యేసు కదా, మన పాపములు బట్టి ఆయన పాపిగా మార్చబడ్డాడు కదా. ఇప్పుడు శివులు ఎవరు పట్టుకుంది, ఎవరు నడువులు నొప్పులు వచ్చినాయి చెప్పాలా? ప్రాక్టికల్ గా మాట చెప్పాలి. ఏదో యేసు గొప్ప దేవుడు తెలిస్తే అసలు వదిలిపెట్టి 2 చేశాడు. సిలువ చేతుదా కాలు కాలట్టు ఎటు పట్టుడు సాయంత్రం దాకా దేవుడు ఉండగదాడంట. కిడి ప్రాబ్లం వస్తుంది, అవయవాలని బాగా స్ట్రక్ అయిపోయి జీర్ణ వ్యవస్థ కూడా మొత్తం ఈ జీర్ణ వ్యవస్థ పోయి ఇది బుద్ధా ఉంటుంది. రెండవది ఈ భారత ఈ వెనుకున్న నడుము మీద పడతాం, శిలువ పడబడ్డ ఈజీగా తీసేస్తాం. ఇక యేసు 2020 సంవత్సరాల క్రితం నీవు తాగితే కడుపు వాలి, నీవు తాగితే పాపం, నీవు తాగితే నవిరిపోవాలి, కానీ నీ కోసం ఆయన రోగి అయ్యాడు. రోగి ఎంత గొప్ప దేవుడు, దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆనాడు ఆ స్త్రీ లక్ష్యం చెప్పినప్పుడు ఆ స్త్రీని ఇలాగ తాగించాలని చెప్పని అలా స్త్రీ దొరికితే ఇలాగే చేయాలని ప్రభువు చెప్పిన దేవుడు ఆయన తాగిపోతున్నావని, పదే పదే త్రాగలిపోతావని, ఆ చేదు భరించగలుగుతున్నావని, ఆ రోగాలను భరించగలుగుతావని, నీకున్నటువంటి ఎవడి కుళ్ళు దేనికి, మచ్చరము మచ్చరం దేనికి, ఎవరు కుళ్ళిపోతాయి అని ఆయనని తాగబడ్డారు. అందుకే ఈ రోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. గట్టిగా చెప్పటం ఆరోగ్యకుంటానికి యేసు ప్రభు ఆరాధన కాదండి. మేము 10 లక్షలు ఖర్చు పెట్టాం, మేము 20 లక్షలు ఖర్చు పెట్టాం, ఒక 3 మరి 100 కోట్లు ఖర్చు పెట్టాం, మేము అది చేసే విచ్చేమంటావా? అనుమతి లేని హాఫీ కూడా జరగదు. గట్టిగా ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్. ఈ రోజు నా ప్రియమైన రండి, ఆయన శివలో నీ బదులు ఆ చేదు చిరకను తాగాడు. ఆయన రోగాలమైపోయింది ఆ శరీరం, ఆయన యొక్క శరీరం అంతా రోగాలమైందంటే నీ రోగాలు ఇచ్చాడు.
ఈరోజు ఎంతగానో దేవుడిని పిలుస్తా ఉంటాడు. నీవు యవ్వన ప్రాయంలో త్రాగవలసింది ఆయన తాగేశాడు. పొరపాటున తప్పు చేసి నీవు త్రాగి నీవు నరకానికి వెళ్ళాలి. ఉద్యోగంలో ఉన్న పిల్లలు నీ గురించి ఆలోచించాడు. ఆయన నిన్ను అక్కడి నుంచి తప్పించి కల్వరి శిలువలో ఆయన త్రాగేశాడు. కానీ ఈరోజు నేను చెప్పే మాట దీనిపై నీ పాపం మసగా వాళ్ళు చేయకండి, పాపంలోకి వెళ్ళగని పాపమును చూసి అసహించుకున్న వాదని మగలు గాక ఉంటారు. చేపడు గారు చెప్పే మాట, యాజకుడు ఆ రోజుల్లో యాజకుడు పాపము నిమిత్తం అనుమోదర్పించాడు. కానీ నేను పుస్తున్నయ్యా యాజకుడు యాజకులు చేత చేయించాల్సిన పని ఆయనే యాజకుడిగా దిగొచ్చి ఎవరైతే ఆడిచ్చాడో ఎవరైతే ఈ ఇమాని నియమించాడో ఆయనే నిత్యగా భావించాడు. చౌకసారి మా అమ్మ అంటూ ఉంటది, జోకరు పైకి నవ్వని ఉంటది, లోపల వేరే ముసుగు తీస్తే లోపల కనబడింది. స్తోత్రం కలిగా ఆ జోకర్ బొమ్మ ఆ బొమ్మ పెట్టుకున్న వాడు ఏడు చూసా నవ్వుతాడు. తీయండి అతని నిజ స్వభావం నిజ జీవితం ముసుగు తీయాలి. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఏమంటాడు తెలుసా? స్త్రీ ముసుగు వేసుకొని సిద్ధపడాలంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్ప. ముసుకేసుకో, ఎందుకంటే నేను నిన్ను పరిశుద్ధురాల ప్రియమైన దానా అని నేను నిన్ను పిలుచుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి ఎవరి ద్వారా పాపం వచ్చిందండి? ఆది పాపం విమోచన పుట్టాడండి. మత్తయి సువార్త యేసు స్త్రీ ద్వారా మొదటిగా ప్రకటించబడింది. యోహాను సువార్త ఆఖరి మగ్దలేనే మరియ. ఈరోజు స్త్రీ సిద్ధంగా ఉండాలంటే యేసు ప్రభువుని ఎదుర్కొనికి అదే సంఘం అనే స్త్రీ సిద్ధంగా ఉండాలి. ముసుగు వేసుకొని ప్రభువు కొరకు ఎదుర్కోవాలి. గట్టి చప్పట్లు. కనుక ఆ పాత్రలో నీవు తాగలేవని త్రాగలేకపోయిన లేఖనాలు కానీ ఆయన తాగాడు. ఈశ్వర ధ్యానాలు శిలువల్లో ఆయన త్యాగాన్ని ప్రతి ఆదివారం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక నీవు ముసుగు తీసి నరకకుండా నీకు ముసుగు ధరింపజేసి నీ బదులు ఆయన ముసుగు తీసి ఆ గుద్దు వారికి ఆయన అంగిని పైటి వారికి ఆ యకమును దాచుకోలేదు. మొత్తం ఆయన అప్పగించాడు, నేను వెనక దాచిపెట్టాడు. మళ్ళా పక్కనే రా, నూరా త్వరగా త్వరగా శత్రువు ఎదురున్నాడు, వెనక విశ్వాసి ఉన్నాడు. దాడికి నా ముసుగు తీసి అతనికేసి నేనే అతన్ని నమ్మిస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు యేసు ప్రభువా. మన పాపం వహించను, మన గొప్పమైన వహించను. ఎందుకో తెలుసా? ఈ ముసుగు తీసి అతనికి వేసి ఉదయం 9 గంటల మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో దిగంబరత్వం కలిగి పట్ట ఊపిపోతున్నా. ఎవరి మాట చెప్పంటారా? 40 డిగ్రీ యాంగిల్లో ఈట పొడిస్తే నీళ్ళు వచ్చి శరీరంలో బట్టి ఆ పనిరంతా ఇక్కడికి చేరింది. నీళ్ళు వచ్చేసి రక్తం అయిపోయి నీళ్ళు వచ్చి అప్రియమైనటువంటి దేవుడు సేవకుడుగా ఉన్నారు. ముసుగు తీయబడి నరకానికి వెళ్ళవలసిన ఇతని స్థానంలో ప్రభువారు అతనికి ముసుగు వేసి నువ్వు ధైర్యంగా ఉండు, సిద్ధంగా ఉండు, నేను చూసుకుంటానని కల్వరి శిలువలో చనిపోయాడు. ఆయన కంటే ఇంక గొప్ప ప్రధాన యాజకుడు ఎవరుంటారు? ఈ రోజైనా ఒకవేళ పైకి ముసుగేసి లోపల ఇంకొక ముసుగు తీసేయలేకపోతున్నావా? అది ఎలాంటిది? యవ్వనస్తురాలు, నా ప్రియమైనటువంటి పిల్లలారా, పదే పదే సేవకుడిగా ఇలా చెప్తున్నాడని మీరు బాధపడకండి. ఈ లోకం కొరకు నేను పోరాడటం లేదు, నిత్య జీవం కొరకే ఈ పోరాటం. స్తోత్రం కలుగును గాక. కనుక మోకరించండి, సమయం చాలా అయింది. మరి రేపు 40 రోజులు 50 రోజుల ఉపవాస ప్రార్థనలో భాగంగా ప్రతి దినం ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాలు ఉంటాయి. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఇంకా కొంతమందిని తీసుకొని రండి, ప్రేరేపించండి. వాళ్ళు వస్తే వచ్చారు, దేవుడే నడిపిస్తాడని చెప్పేసి నువ్వు రాబాకు, నీవు నడిపించు. దేవునికి మహిమ కలుగును గాక. మోకరించండి. వెళ్ళమ్మ, మోకరించండి. మోకరించండి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెరు నోరు ఎవరొస్తున్నారా? ఇంకెందుకు లోపల చెప్పు. పాపం కేటగిరీ చెప్పొద్దు, ఏది చిన్నదా పెద్దదో చెప్పొద్దు. నేను పాపిని మాత్రం పెద్దగా మాట్లాడు. దేవుని మహిమ కలుగునుగా. ఏం పర్వాలేదు. నీ కోసం వస్త్రహీనుడైనప్పుడు, నీ కోసం నీకు పడాల్సిన శిక్ష ఆయన భరిస్తున్నప్పుడు, నీ కొరకు ఓ నడుములు విరిగిపోయి అంతగా ఆయన నడుములు నొప్పులు వచ్చేంత వరకు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు నా దేవుడు. ఓ ప్రక్కన భారభరితమైనటువంటి ఆ శిలువ యాగంలో ఉండి నీకు పడవలసిన శిక్ష ఆయన భరిస్తూ ఉన్నాడు. నిన్ను దాచిపెట్టాడు. ఏదైనా ఉంటే నా మీద పగ తీర్చుకో, వీని కన్న తండ్రి నేనే అని ఎదురు నిలబడ్డాడు. ముసుగు తీస్తే ఎక్కడ నీ సిగ్గుపోయిందో, ఎక్కడ నీ దిశముల కనపడిద్దోనని, ఎక్కడ నువ్వు నరకానికి వెళ్తావోనని ఆయన నీకు వస్త్రం ఇచ్చాడు. ఆ వస్త్రం పేరు మహిమ వస్త్రం, పరిశుభ్రమైన వస్త్రం. యోబు భక్తుడు అంటాడు, నేను నీ వస్త్రం దాచుకున్నాను. పరిశుద్ధమైన ముసుగుతో, పరిశుద్ధంతో దేవుడు గారు ఆయన వచ్చినప్పుడు నువ్వు సిగ్గు పని చేయలేదు కదా, నీ ముసుగు వేయబడు కదా, నీ ముసుగు ఎక్కడ తొలగించడం కదా. ఆ ముసుగు పరిశుద్ధ ముసుగే, అది తెల్ల ముసుగే కదా. ఎందుకు భయపడావు? నిశ్చయంగా నీ రోగములు ఆయన భరించాడు. నీకు పడాల్సిన శిక్ష ఆయన పడి, నీకు పడాల్సినటువంటి మీద పడిపోయి నీ రోగం ఆయన భరించాడు. ఆయన శోగా ఒంటరి అయిపోయాడు. దాహానికి నీవు త్రాగాలి అన్నటువంటి ఆ నీవన్నీ తిగి ఆయన తాగి నిరుచి ఈరోజు ఎవరైతే అంతర్గతంగా లోపం స్వయంకృత అపరాధమే, ఒకవేళ పదే పాపం గుర్తొస్తుందా అది ఎప్పుడు, కానీ ఏ నమ్ముకున్న పడిపోయినట్టు ఆ పాపము నువ్వు జ్ఞాపకం చేసుకుని పూర్ణ పాపాలు నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. అవి కొట్టి లోపల ముసుగు తీసి అది ప్రభువా మా పిల్లలందరి పక్షాన్ని సేవకుడిగా ప్రార్థన చేస్తారు. చేదైన ఉంది, పాపం చేస్తే కడుపుపోవాలి, నడుములు పడిపోయి, కానీ ఆ చేదైన మాత్రం మాతృభాషలో ఉన్నట్లు ఆ ద్రాక్షారసములో కలిపి నీకు ఇచ్చారు. ఆయన నోరు వచ్చిన నాకే వస్తాను, నేనే చేస్తాను, కానీ ఆ పిల్లలు మాత్రం నాతో ఉండాలని మంచి కోరిక నా యేసయ్య. ప్రభా పిల్లలందరికీ కాపాడు, నా పిల్లలందరినీ గొప్ప సంగతులు, గూఢమైన మర్మాలు, గూఢమైన పరిశుభ్రమైన జీవితం కలిగిన వారు ఈ మందిరంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ ఉండాలని ఈ సంఘం చేసి అడుగు తండ్రి. చెప్పండి గట్టిగా, బిగ్గరగా. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసు కూడిన నిత్య జీవం గురించిన వాక్యోపదేశించిన దైవాసులు మరియు మేము తాగాల్సింది మీరు తాగి మా నిత్య జీవాన్ని ప్రసాదించండి. మాకు సంశుద్ధులకు మీ కల్వరి శిలువ రక్త సంగమును కలుగునుగా. పక్కన ఉన్న వాళ్ళందరూ రాజు సంతోషంగా నవ్వుతూ చెప్పండి, అమ్మయ్య ఇప్పుడు విడిచిపెట్టాడు అన్నాడు. సరే జాగ్రత్తగా ఒక మాట వినండి. కూర్చోండి.